హాయ్ అండి. వెల్కమ్ టు రాంబాబు గారి అబ్బాయి. నేను మీ నాగేష్ని. ఈరోజు మన ఛానల్లోని సీలింగ్ ఫ్యాను ఎలాగా బిగించాలో, కొత్త ఫ్యాన్ ఎలా బిగించాలో తెలుసుకుందామండి. అంటే నాకు వచ్చిన కాడికి నేను చెప్తున్నాను నేను. ఓకేనా? అయితే ఫ్యాను కంపెనీ వచ్చి గోల్డ్ మెడల్ అండి. 3 years వారంటీ ఇచ్చేటండి. ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన వెంటనే ముందు సర్వీస్ కార్డు దొరికింది. ఫ్యాన్ అయితే లుక్ పర్వాలేదండి, బాగానే ఉంది. అంటే మాకు దగ్గరలో ఉన్న విలేజ్లోని వెళ్ళి తీసుకున్నామండి. టౌన్కి వెళ్ళలేదు, లాంగ్ వెళ్ళాలి కొంచెం. సరే అర్జెంట్ కదని చెప్పి ప్రస్తుతానికి మాకు దగ్గరలో ఉన్న విలేజ్కి వెళ్ళామండి, టౌన్కి వెళ్ళాము. వెళ్ళి అక్కడ తీసుకున్నామండి ఫ్యాను. ఓకే, బాగానే ఉందండి. టెస్టింగ్ గట్రా చేయలేదు వాళ్ళు, అవసరం లేదు తీసుకెళ్ళండి అన్నారు. సరే నేను ఇంకా స్టార్ట్ చేసామండి బిగించినందుకు. ఈ మధ్యలో మన ఛానల్లోని వీడియోస్ రావట్లేదండి, మీరు అందరూ డిసప్పాయింట్ అవుతున్నారు. అయితే ఇక నుంచి వీడియోస్ మాత్రం కంటిన్యూ వస్తాయి, మీరు అందరూ ఆదరిస్తారని చెప్పి నేను ఎంతో ఆశిస్తున్నాను. అలాగే లైవ్ కూడా మ్యాక్సిమం ఇంకొక 10 daysలో నుంచి స్టార్ట్ చేస్తామండి. లైవ్లోకి అందరూ కూడా మీరు రండి. కామెంట్స్ పెడుతున్నారు లైవ్ చేయట్లేదని. వర్క్ ప్రెజర్ మీద వర్క్ ఉండడం వల్ల ఇప్పుడు దాకా పెట్టలేదండి. వర్క్ అయితే కొంచెం తగ్గింది. ఇక్కడ నుంచి మన వీడియోలు కంటిన్యూ వస్తుంటాయి, మీరు అందరూ కూడా లైవ్లో కూడా రండి. లైవ్ స్టార్ట్ చేస్తాం. అయితే ముందుగా ఫ్యాన్ తీసి రెక్కలు 4 రెక్కలు కూడా 3 రెక్కలు అండి, సారీ 4 రెక్కలు కూడా ఉన్నాయని చూశాను ఫ్యాన్ అది. కానీ అది ఎందుకులే మనకి సరిపోద్దని చెప్పి మా నాన్నగారు పక్క నుంచి నాకు అందిస్తున్నారండి ఏ సామాను కావాలని. చూసారా, కటింగ్ ప్లేయర్ ఇస్తున్నారు, స్కూటర్ ఇస్తున్నారు. అయితే పెద్ద కష్టమేం కదండి ఇది. అంటే ఒక వైర్లు బిగించే దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొత్త ఫ్యాన్ కాబట్టి రివర్స్లో బిగించేస్తాము, లేదంటే కిందది పైకి కిందకి బిగించిన కాయిల్ కాలిపోవడం కానీ సంథింగ్ అవుతాయి. అందువల్ల కొంచెం చూసుకొని వైరింగ్ మాత్రం కొంచెం బిగించుకోవాలి. అలాగే ఈ స్క్రూస్ కూడా కొంచెం టైట్గా వేసుకోవాలండి. మన ఛానల్లో వీడియోస్ మీరు అందరూ చూస్తారని ఎంతో ఆశిస్తున్నానండి నేను. బోర్ కొడుతుందని అనుకోకండి. బోర్ కొడితే కామెంట్ పెట్టండి, బోర్ కొట్టకుండా నెక్స్ట్ వీడియో చేసేలా ట్రై చేస్తాను. అయితే ఒకసారి మొత్తం ఆల్ బోల్ట్స్ అన్నీ కూడా టైట్ చేసానండి. స్టార్ ఒక తిప్పి మొత్తం అన్నీ టైట్ చేశాను. చెక్ చేస్తున్నాను, ఆల్ టైట్. ఓకే, అంటే ఇప్పుడు రాడ్డు ఆల్రెడీ అక్కడ ఉన్నది ఒక రాడ్డు. ఆ రాడ్డు ఓపెన్ చేస్తామో పెడదామో వద్దని చెప్పి నాన్నగారు నేను మాట్లాడుకున్నాం. నెక్స్ట్ పెడదాము అంటే ఇంటికి హౌస్కి తర్వాత పెడదాం. ఆల్రెడీ ఇది మొన్న రీసెంట్గా వేసిన రాడ్ ఉంది, అవసరం లేదు తర్వాత పెడదాంలే అన్నారు నాన్నగారు. సరే అని నాకు కూడా ఎందుకులే అంత ఇంట్రెస్ట్ లేదు, పాత రాడ్డే అలా పెట్టేసామండి, దానికే తగిలించేద్దాం. మొత్తానికి అయితే ఫ్యాన్ అయితే చెకింగ్ అయిపోయిందండి. ఎక్స్ట్రా స్క్రూస్ ఇచ్చాడు, ఒకసారి చిన్న టైట్ వేద్దామని చెప్పి అవి కూడా ఒకసారి చెక్ చేశాను. లైట్గా టైట్ పడ్డావండి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పైన బిగించడమే మనం. చూడండి, పైన బిగించాను. చూడండి, స్టార్ట్ చేశాను. గాలి బాగుందండి, స్పీడ్గానే తిరుగుతుంది. వావ్, సూపర్. ఓకే, ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ ఎప్పుడు కూడా ఇలాగే చూసి మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.